ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖభయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 13/5/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, బహుళ పక్షము, పాడ్యమి రాత్రి 12:34 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది. విశాఖ నక్షత్రం ఉదయం 9:07 వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు రాత్రి 12:12 నుంచి 1:59 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:22 నుంచి 9:13 వరకు, తిరిగి రాత్రి 11:05 నుంచి 11:50 వరకు, వర్జము మధ్యాహ్నం 1:34 నుంచి 3:20 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 5 గంటల వరకు వ్యాప్తిగా ఉన్నది. సూర్యోదయం 5:48కి, సూర్యాస్తమయం 6:36. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. మద్యపానము చేశారా, ప్రమాదం తప్పకపోవచ్చు. అనవసర వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడారా, అవమానం తప్పకపోవచ్చు. కక్కుర్తిపడి డబ్బుల విషయంలో లేనిపోయిన తప్పుడు పనులు చేశారా, ప్రమాదంలో ఉద్యోగ నష్టం, మానావమానాలు పొందుకుంటారు. పనికి మాలిన వెధవలతో వ్యక్తులతో మీరు చేసేటువంటి తప్పుడు పని భవిష్యత్తులో మీకు తీవ్ర అనర్థాన్ని కలిగిస్తుంది. జుగుప్సాకరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి నష్టం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ భంగం, విదేశీ ప్రయాణం మంచిది కాదు. బాబోయ్ ఇంత నెగిటివ్ చెప్పారేంటి స్వామి, పలాని కాకినాడ ఆయన, పలాని అమలాపురం, పలాని వరంగల్ ఆయన చాలా బాగుందని చెప్పాడు, అసలు వీడి జాతకం చెప్పడం రాదు అనే వ్యక్తులు కూడా తారసపడుతూ ఉంటారు. నాకు పర్వాలేదు, నాకున్నటువంటి అనుభవం, వాళ్ళ కొంతమంది వయసు కూడా లేకపోవచ్చు, నాకు అటు అనుభవం ఉంది. జ్యోతిష్ శాస్త్రంలో, ఫలిత శాస్త్రంలో, సిద్ధార్థ భాగంలో కాదు, ఫలిత శాస్త్రంలో తప్పకుండా ప్రతి పుస్తకాన్ని పరిశీలిస్తారు. కనీసం నేనేమి 50,000 పుస్తకాలు చదివిరానని చెప్పట్లేదు. నేను కొన్ని మంచి పుస్తకాలు చదవగలిగేటువంటి శక్తి నాకుంది కాబట్టి తప్పకుండా అవి చదివే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈరోజు గోచార ఫలితాల్లో మీకు అష్టమ చంద్రుడు అనేవాడు కాస్త నష్టాన్ని కలిగిస్తాడు, కష్టకాలాన్ని కలిగిస్తాడు, తొందరపాటుతాన్ని కలిగిస్తాడు, అసహనం, అక్రమ సంబంధాలకి దారితీయడం, లంచగొండులుగా ఏమార్చడం, పనికి మాలిన పనులు చేయడం లాంటి చేపిస్తాడు. విద్యార్థులు తొందరపాటు చర్యలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో నష్టాలు, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా నష్టము. పశుపక్షాదులకి అనారోగ్య సూచన. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కదా, కాస్త అనారోగ్యాన్ని బారిన పడే అవకాశం, పనికి మాలిన తిరుగుడెందుకు, అలాగే ఈ జల విహారాలకు వెళ్ళి ప్రమాదంలో పడే అవకాశం. దయచేసి మీ పిల్లల్ని ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. జల విహారాల వైపు పంపించకండి. మంచి ఈతగాళ్ళైనా సరే, ఎందుకంటే అక్కడ లోపల బోర్లు వేస్తారు, దానికి తల తగులుతుంది, ఏదన్నా ప్రమాదం కలుగుతుంది. అలాగే లైసెన్స్ లేనటువంటి వ్యక్తులకి వాహనాన్ని ఇవ్వకండి, నష్టం ఉంటుంది. వెధవ స్నేహితాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి, మద్యపాన సేవను కలిగిస్తుంది. లాటరీలకి, జూదానికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ దూరంగా ఉండండి. కృత్రిమ సంతాన ప్రయత్నం చేయకూడదు. సహజ సత్సంతాన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. ఆస్తి పంపకాల గురించి అనవసరమైన ఘర్షణ వాతావరణం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఆస్తి పంపకాల్లో అసమానతలు ఉంటాయి, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకోవడం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం. రాజకీయ ఇబ్బంది, సినిమా రంగంలో నష్టాలు. ప్రభుత్వ సంబంధించినటువంటి ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి ఏమాత్రం అనుకూలంగా లేదు, జాగ్రత్త. భగవద్గీత చదవండి, 3, 4, 5 అధ్యాయాల వరకు చదవండి. తప్పనిసరిగా ఇవాళ మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఏదైనా గణపతి దేవాలయానికి వెళ్ళి గరికతో స్వామివారికి అర్చన చేయండి, చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. ఎవరికైనా చెప్పులు దానంగా ఇవ్వండి, శుభం కలుగుతుంది. అలాగే ఈ రాశి వారికి ఉదయం 6:19 నుంచి 7:54, తిరిగి 9:01 నుంచి 10:18 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార, విశేషమైనటువంటి రాజకీయ లాభం, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థాన పదవి ఖాయము, ప్రైవేట్ సెక్టార్లో బెంచిన ఉద్యోగం అది ప్రైవేట్లో వెళ్తుంది, ప్రైవేట్లో ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్తుంది. కళాకారుల, క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళలకు అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోనూ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి లాభవంతంగా ఉండబోతోంది. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. రైతన్నలకు కూడా పంట లాభం, పూలు పడుగులు పండించే వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మకారుల అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి కూడా లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యుత్తమ శుభయోగాల పరంపర. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగ్యత, కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి, కోర్టు వివాదాల సమస్యపోవడం, ఇలా అనేక రకాల ఆనందాది అదృష్ట యోగాలు చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారు కూడా సానుకూలవంతమైన శుభయోగ, ధన, కనక, వస్తువాహన ప్రాప్తి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభయోగం, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, రాజకీయ నాయకులకి, సినిమా రంగ వ్యాపారంలో ఉన్న వారికి, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్ వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. ఆగిపోయిన పనులు పునఃప్రారంభం అవడం, కొత్త వస్తువులను కొనుగోలు చేయడం, ఇంట్లో వేడుక జరగడం, ఆనంద యోగం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, షష్టి పూర్తి లాంటివి, ఆస్తి పంపక లాభాలు పొందుకోవడం, అనుకూలవంతమైన శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఇదంతా మీకు శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రశాంతమైన జీవనం, శుభకార్యము జరిగే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం, ధన, కనక, వస్తువాహన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశీయానం, విదేశాల్లో కూడా మంచి అనుకూలత, ఆనందాది యోగాలు, వస్తులాభం, వాహన యోగం ఉంటుంది. సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె అభివృద్ధి, రైతన్నులకు కూడా మంచి పంట లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు అనుకూలత, కుటుంబ సౌఖ్యం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశీయానం, మంచి సంస్థ నుంచి ఇంకో సంస్థలకి మార్పు పొందుకునే అవకాశాలు, బెటర్ ప్యాకేజ్ పొందుకోవచ్చు. బెంచిన ఉద్యోగం ప్రైవేట్లో వెళ్తుంది, విదేశాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయి, ఆరోగ్య లాభం ఉంటుంది, శత్రునాశనం, మిత్రలాభం, గృహయోగం, పొలము లాభం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కొద్దిగా చిన్న చిన్న విషయాల గురించి
ఆర్థిక నష్టాన్ని పొందుకుంటారు. లేదా చిన్న చిన్న అమౌంట్స్ చేదారిపోవడం, అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్కి జేబులో ఫోన్ పెట్టుకున్నప్పుడు 500 రూపాయల నోటు పడిపోయే అవకాశం ఉంటుంది. అంటే కొంత అది చిన్న చిన్న అమౌంట్ ఏం కాదు, కానీ అది కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కనుక జాగ్రత్త. అంటే వస్తువులు కూడా అంతే, ఎక్కడో పెట్టి ఎక్కడో మర్చిపోవడం, ఆటోలో ఏదైనా బాక్స్, టిఫిన్ బాక్స్ లాంటిదో లేదా ఏదైనా గిఫ్ట్ ప్యాక్ ఎవరికన్నా ఇచ్చేది ఆటోలో పెట్టి మర్చిపోవడం, విలువైంది కాకపోయినా ఆ సమయానికి అత్యంత విలువైంది. దానివల్ల కొంత అసౌకర్యము, అసహనము, మానసిక రుగ్మత పొందుకోవడం లాంటివి కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు కూడా బెటర్ పర్సెంటేజ్ కోసం ప్రయత్నిస్తారా, లేదా బెటర్గా మీరు విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారా అంటప్పుడు మీరు చదువు మీద ఎక్కువ ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. IELTS, GRE, TOEFL పరీక్షల్లో ఎక్కువగా శ్రద్ధ పెడితే మంచి ర్యాంకులు పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి పర్వాలేదు. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార, కళా ప్రదర్శనలు, వస్తు లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలలో అభివృద్ధి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమ లాభాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. తప్పకుండా మీకు ధన, ధాన్య, ఆనందాది శుభయోగాలు ఉన్నాయి. చిన్న చిన్న విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు, అసౌకర్యమైన స్థితి కనపడుతుంది కనుక మరి రోజు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం, దుర్గాదేవి అష్టోత్తరం చదువుకోవడం వల్ల ప్రయోజనం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధనయాగం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు కాస్త సమయ పాలన పాటించండి. ఉదయం 8:50 నుంచి 11 గంటల మధ్య కాలంలో ఏదైనా శుభమైనటువంటి కార్యక్రమం, ముఖ్యమైన కార్యక్రమం ప్రారంభం చేయండి. తద్వారా అనుకూలంగా ఉంటుంది. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి లాభం. నేను ఇందాక చెప్పినటువంటి సమయంలో 8 అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ఏ పని అనుకున్నా ఆ పనిలో మీకు ప్రావీణ్యత, ప్రయోజనం, ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతత, ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్లర లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు కూడా లాభవంతం. బంధులాభం, మిత్ర సౌఖ్యం, వ్యాపార లాభం, భాగస్వామితో అనుకూలత, వైవాహిక ఆనందం, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిలకటవడం, సమస్త రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, కోర్టు వివాదాల సమస్య పోవడం, ఆస్తి పంపకాల్లో లాభాలు పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు. అదృష్టాది ఆనంద యోగాలు తప్పకుండా మీకు చాలా మంచి శుభయోగము, ధనయోగము, ఐశ్వర్యాన్ని పొందుకునే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బావుతో వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల కూడా ధనం. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, ఆనందమయ శుభజీవనం, సుఖజీవనం, ధనవృద్ధి బాగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు. చాలా ప్రశాంతమైన వాతావరణం చెప్పవచ్చు. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల. ఓడిపోయినటువంటి వ్యక్తులందరూ కూడా ఓటమిని అంగీకరించలేక గెలుపు కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం ఈరోజు విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు అనుకున్నది సాధ్యమే. ధన విషయంలో, ఉద్యోగ విషయంలో, విద్యా విషయంలో, ఆస్తుల విషయంలో, తల్లిదండ్రులతో సఖ్యత విషయంలో, శత్రునాశనాన్ని పొందుకునే విషయంలో, మిత్ర లాభంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఇప్పుడు ఇంకోటి లేరని చెప్పవచ్చు. ఇవాళ అటువంటి స్థైర్య, ధైర్య, ఆనంద యోగం. ప్రాంగణ నియామకాల్లో కానీ, ఇంటర్వ్యూలలో కానీ ఉద్యోగ విజయాన్ని పొందుకోవడం, విద్యాపరమైన అభివృద్ధి బ్రహ్మాండం. IELTS, GRE, TOEFL, GMAT, SAT, ఇంకేదైనా సెట్లు ఏవైనా సరే తప్పకుండా మీకు పరిపూర్ణ విజయం సాధించగలిగే అవకాశం. సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి వ్యాపార పరంగా వృద్ధి పొందుకునే శుభయోగ. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చు. గొప్ప వ్యక్తులతో పరిచయం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందే అవకాశం. పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం. ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాలు, స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR లాంటిది పొందుకునే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి. ఏదైనా సరే చాలా మంచి అదృష్టాది ఆనంద యోగాల పరంపర. సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం.
సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి లాభాలు పొందుకోవచ్చు. అలాగే వైద్యులకు, వైద్య బృందాల వారి న్యాయవాదులకు కలిసి వచ్చే దృష్టి, జ్యోతిష్య పండితులకి లాభాలు పొందుకోవచ్చు. ఇది చాలా మంచి సుదీర్ఘంగా చెప్పవచ్చు. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అద్భుతం, ఆనందకరమైన సంపద, ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన శుభరిష్టంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకు పండించే వారికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభాలు పొందుకునే దృష్టి, ఆనందం, అదృష్టం, సుఖము, సంతోషము, సోదర మైత్రి, రుణ విమోచన, అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, ఆగిపోయిన పనులు పునః ప్రారంభం అవడం, బోటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, విద్యాలాభం, ఉద్యోగ లాభం. చాలా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందుకునే సుదినం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిత్వం, ఫైనాన్స్ వ్యాపారం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వలన ధనయోగం ఖచ్చితంగా ఉంటుంది. ఇది చాలా మంచి అదృష్టాది ఆనందయోగం చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. పరిమితికి మించి మాట్లాడినా, పరిధి మించి ఖర్చు పెట్టినా, ఆవేశంతో నియంత్రణ కోల్పోయినా ప్రమాదం మీకు ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడ్డా, ప్రభుత్వ ఉద్యోగస్తులు బల్ల కింద చేయబెట్టిన, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు వచ్చిందే బ్యాక్ డోర్ ద్వారా అనుకుందాం. దాని నిమిత్తంగా ఇంకా ఎక్స్ట్రాగా మీరు ఓవర్గా మాట్లాడితే మాత్రం పై అధికారుల చేత మీరు బయటికి పంపించే ప్రయత్నం ఖచ్చితంగా ఉంటుంది. జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, అవమానం, పిల్లల వల్ల ఇబ్బందులు, అనారోగ్య సూచన, సమయపాలన లేకుండా తినడం, సమయపాలన లేకుండా మద్యపానం, అదే పనిగా తాగడం మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది. కళాకారులకి, క్రీడాకులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, చికాకు, తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకోవచ్చు. ఆర్థిక విషయాల్లో నష్టాలు పొందుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం నష్టపోయే ప్రమాదం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, రాజకీయ రంగంలో, సినిమా రంగంలో, కళాకారుల, క్రీడాకారులకు ఇబ్బంది. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. భగవద్ ధ్యానం తప్పకుండా చేయండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం, లక్ష్మీ దుర్గాదేవి గారుల అష్టోత్తరం చదువుకోవడం, భగవద్గీతలో 1 నుంచి 7 అధ్యాయాలు చదవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారికి అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడే అదృష్టం చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి లాభము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, గొప్ప వ్యక్తులతో పరిచయం, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామ్య అనుకూలతలు, కొత్త వస్తువుల్ని, వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్స్ అనేటువంటి వ్యాపారస్తులకి మంచి లాభాలు పొందిన అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. అనుకూల చోట వృత్తి, ఉద్యోగ లాభాలు పొందుకోవచ్చు. ఉద్యోగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకులకు మంచి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన శుభరిష్టం లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. రుణ విమోచనం, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభం, ఆనందయోగం, శుభకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యాలు పొందుకోవడం. ఇది చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్టయోగుల పరంపర ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రయోజనవంతమైన శుభయోగం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, శత్రునాశనం, మిత్రలాభం, ఆస్తి లాభం, కోర్టు వివాదాల సమస్యపోవడం, సోదర మైత్రి, మిత్రుల వల్ల విదేశీయాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అదృష్టయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహాది నిశ్చయితాంబులకు అనుకూలత, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావు తొబ్బే వారికి, తోలు రెగ్దన షూ పరిశ్రమ లాభం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విద్యార్థికి మంచి విద్యా సంపన్నత పొందుకునేటువంటి ప్రయత్నం చేయాలి, విద్యా లాభం ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి కనబడుతోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పడుగురాలు పండించే వారికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి జూదం వల్ల కూడా ధనప్రాప్తి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు స్వీకరించే అవకాశం, వస్తులాభం, వాహన యోగం, విదేశీయానం, విద్యాభివృద్ధి, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా అభివృద్ధి పొందుకుని శుభతరుణంగా చెప్పవచ్చు. ఇవి చాలా మంచి ఆనంద యోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా చాలా మంచి అనుకూలమైన ఆర్థిక లాభాలు. ఇవి చాలా శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రశాంతత, ఆర్థిక లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, విమోచనం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, స్వర్ణకార వ్యాపారస్తులకు అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారుల అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలో జూదం వల్ల ధనప్రాప్తి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, రాజకీయ రంగంలోను, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం లాభాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలంతో శుభస్థితి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలంగా ఉండేటువంటి శుభయోగాలు, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాల సమస్య, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆనందకరమైన సంపద, ధన ధాన్య అదృష్టాది శుభయోగాల పరంపర. ఇది చాలా మంచి శుభయోగము. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంత విజయం, సోదర మైత్రి, సోదరిమణుల అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. తప్పకుండా మెనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.